ఈ అర్చింపబడే స్వామి భూమి యందు క్షేత్ర రూపముల్లో ఉన్నాడు. ఇది అర్థం. అక్కడ భూమి యందు వివిధ క్షేత్రాలున్నాయి. వస్తుందమ్మా. భూమి యందు వివిధ క్షేత్రాలుంటాయి. ఈ క్షేత్రాల యందంతా భగవానుడు ఉన్నాడు ఇక్కడ. కనుక కౌభాతి అంటే స్వామి క్షేత్రములు తానే తయారు చేశాడు. మనం అనుకుంటాం మనం క్షేత్రాలు తయారు చేశామని. క్షేత్రం ఎలాగొస్తుందో అన్న జ్ఞానం మనం పొంది పిల్లలకి అందిద్దాం. క్షేత్రము భగవానుడు స్వయంగా వ్యక్తమయ్యేవి క్షేత్రములు. భగవానుడు ఎక్కడ వ్యక్తమయ్యాడో నేలని క్షేత్రం అంటారు, అక్కడ జలాన్ని తీర్థం అంటారు. కానీ తీర్థానికి క్షేత్రానికి ఇది అందులో ఎందుకు వచ్చాడంటే దేవతలు ఋషులు తపస్సు చేయగా భగవచ్ఛక్తి అక్కడ ఆవిర్భవిస్తుంది. అలా ఆవిర్భవించాడు. అక్కడ రెండున్నాయి. ఆవిర్భవించిన భగవంతుని యొక్క శక్తి, అంతవరకు తపస్సును ఆచరించిన దేవతల ఋషుల యొక్క శక్తి, రెండు శక్తులు కేంద్రీకృతమై ఉంటాయి కనుక క్షేత్రం అంటే శక్తి కేంద్రం అనర్థం. అవి ఎక్కడున్నాయి? భూమి యందే ప్రకాశిస్తున్నాయి గనక భూమి యందు క్షేత్ర రూపంలో ప్రకాశించువాడు. క్షేత్రంలో దేవుడు ఒక మాట, క్షేత్రమే దేవుడు మరొక మాట. ఇది తెలుసుకోవాలి. అంటే క్షేత్రాల్లో దేవుడి విగ్రహాలు ఎవడో ధ్వంసం చేసినంత మాత్రాన క్షేత్రశక్తి పోదు. మనం అనేక పర్యాలు చెప్పుకున్నాం. బల్బుల్ని పగలగొట్టినంత మాత్రాన ఎలక్ట్రిసిటీని ఎవడు పగలగొట్టలేడు. మరో బల్బు పెట్టుకుంటాం. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే క్షేత్రానికి స్వాభావికమైన శక్తి ఉంటుంది. దీనికి క్షేత్రరూపి మహేశ్వర అని శాస్త్రమే చెప్తుంది ఈ మాట.